హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు కానమోకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం శీర్షికన మిత్రుడు బెహరా వెంకటరమణ కథ కాని కథ సౌజన్యంగా గాలిని ఎదురొడ్డి నిలబడే నిశ్శబ్ద తెరచాప నాన్న అనేటువంటి ఈ కథను మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను, వినండి. గాలిని ఎదురొడ్డి నిలబడే నిశ్శబ్ద తెరచాప నాన్న. ఇక వినండి, కథలోకి ప్రవేశిద్దాం. మిత్రుడు బెహరా వెంకటరమణ కథ కాని కథా సౌజన్యంతో. ఇక వినండి. ఇప్పుడు ఆయన వయస్సు 70 ఏళ్ళు. 5 ఏళ్ల క్రితం వరకు ఆ ఇల్లు కళకళలాడుతూ ఉండేది. కానీ సరిగ్గా రిటైర్మెంట్ అయిన 5 ఏళ్లకే ఆయన భార్య మరణించడంతో ఆ ఇంట్లోని వెలుగు ఒక్కసారిగా ఆరిపోయింది. ఆమె మరణం తరువాత రామచంద్ర గారి జీవితం 2 ఖండాల మధ్య ఊగిసలాడే ఉయ్యాల అయ్యింది. కొడుకు అరుణ్, కూతురు అనూష ఇద్దరూ అమెరికాలోనే స్థిరపడ్డారు. తండ్రిని ఒక్కడినే వదిలిపెట్టడం ఇష్టం లేక ఏడాదిలో 6 నెలలు విజిటింగ్ వీసా మీద తమ దగ్గరికి తీసుకెళ్ళేవారు. కానీ ఈసారి మాత్రం ఎయిర్పోర్ట్లో వీడ్కోలు చెబుతూ అరుణ్ చేతిని పట్టుకొని రామచంద్ర గారు తెగేసి చెప్పారు, ఇక నేను రానురా అరుణ్. ఆ ఏసీ గదుల్లో, ఆ పరాయి దేశంలో అతిథిలా ఉండటం నా వల్ల కావట్లేదు అని చెప్పి వెళ్ళిపోయారు. అప్పుడు ఆ మాటల వెనుక ఉన్న అలసట అరుణ్కి అర్థం కాలేదు. ఆయన పంతం నెగ్గింది, కానీ ఒంటరితనం ఆయన ఆరోగ్యాన్ని దెబ్బతీసింది. ఒకరోజు ఉదయం టీ తాగుతూ కుప్పకూలిపోయారు రామచంద్రం. గుండెపోటు. అదృష్టవశాత్తు పక్కింటి వాళ్ళు సమయానికి స్పందించటంతో ప్రాణం నిలిచింది. ఆ వార్త విన్న వెంటనే అరుణ్ అమెరికా నుండి విమానమెక్కి పరుగున వచ్చాడు. ఆసుపత్రి గదిలో ఆక్సిజన్ మాస్క్ పెట్టుకొని దీనంగా పడుకున్న తండ్రిని చూస్తుంటే అరుణ్ గుండె తరుక్కుపోయింది. డాక్టర్లు ఈ వయసులో ఆయన్ను ఒక్కడినే వదిలేయడం ప్రమాదం, ఎప్పుడూ ఎవరో ఒకరు ఆయన పక్కన ఉండాలి, జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పారు. అరుణ్ తన ఆఫీస్ పనుల్ని, పిల్లల చదువుల్ని వదిలి ఇక్కడే ఉండిపోలేడు. తండ్రి ఏమో అమెరికా రానని భీష్మించుకొని కూర్చున్నాడు. ఈ సంఘర్షణలోంచి పుట్టిందే ఆ పెయిడ్ రిటైర్మెంట్ హోమ్ ఆలోచన. హైదరాబాదులోని ఒక ఆధునిక వృద్ధాశ్రమంలో నాన్నను చేర్చాలని, అక్కడైతే 24 గంటలు వైద్య సదుపాయం, తోడుగా నాన్న వయసు వారే ఉంటారు అని అరుణ్ నిర్ణయించుకున్నాడు. రామచంద్ర గారు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి రాగానే అరుణ్ తన మనస్సులోని మాట బయట పెట్టాడు. నాన్న, మిమ్మల్ని ఈ పాత ఇంట్లో ఒంటరిగా వదిలి మేము మనశ్శాంతిగా ఉండలేము. అందుకే హైదరాబాదులో ఒక మంచి రిటైర్మెంట్ హోమ్లో అన్ని ఏర్పాట్లు చేశాను. అక్కడ మీకు కావలసినవన్నీ ఉంటాయి అని అరుణ్ తన నిర్ణయాన్ని నాన్నకు చెప్పాడు. కానీ రామచంద్ర గారు ఒక్కసారిగా భగ్గుమన్నారు. నేనెక్కడికి రాను, ఈ ఇంట్లోనే మీ అమ్మ జ్ఞాపకాలు ఉన్నాయి, నా ప్రాణం పోయినా ఈ గడప దాటను అని ఖచ్చితంగా తేల్చి చెప్పారు.
నాన్న మొండితనం ముందు అరుణ్ మౌనంగా ఉండిపోయాడు. చివరికి నాన్నను హాస్పిటల్లో చేర్చిన స్నేహితుడిని బ్రతిమిలాడి రంగంలోకి దింపాడు అరుణ్. ఆ స్నేహితుడు రామచంద్ర భుజంపై చెయ్యి వేసి, రామచంద్ర, ఇంకా ఎందుకు ఈ పంతం? నీ పిల్లలను బాధ పెడుతూ నువ్వు నరకం చూస్తూ ఇక్కడ ఒంటరిగా ఉంటావా? కాలం మారింది. మన వయస్సు, ఆరోగ్యం ఇప్పుడు మన మాట వినవు. నీ కోసం పరితపిస్తున్న పిల్లల మాట విను అని నచ్చజెప్పారు ఆయన. స్నేహితుడి మాటల్లోని నిజాన్ని కాదనలేక రామచంద్ర గారు మౌనంగా తల ఊపారు. వెళ్ళడానికి ఒప్పుకున్నారు. కానీ, సరే అరుణ్, వస్తాను, కానీ నాది ఒకే ఒక్క షరతు అంటూ అరుణ్ని దగ్గరకు పిలిచి అతని చెవిలో ఏదో చెప్పారు. ఆ మాట వినగానే అరుణ్ గుండె ఒక్కసారిగా నీరైపోయింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అరుణ్ నాన్నను గట్టిగా హత్తుకొని పసిపిల్లాళ్ళ ఏడుస్తూ, సరే నాన్న, అలాగే, మీరు అడిగినట్లే చేస్తాను అని మాటిచ్చాడు అరుణ్. రిటైర్మెంట్ హోమ్ నుండి వచ్చిన నిబంధన చాలా నిర్మోహమాటంగా ఉంది. కేవలం 2 సూట్ కేసులకు మించి లగేజీ ఉండకూడదు. ఆ మాట విన్నప్పుడు రామచంద్ర గారికి తన 40 ఏళ్ల జీవితం ఒక్కసారిగా 2 చిన్న పెట్టెల్లోకి కుంచుకుపోతున్నట్లు అనిపించింది. అరుణ్ గదిలోకి వెళ్ళి నాన్నకు అవసరమైన బట్టలు, నిత్యవసర వస్తువులను ఆ పెట్టెలో సర్దుతున్నాడు. కానీ రామచంద్రరావు గారు మాత్రం గది మధ్యలో ఒక శిల్పంలా నిలబడి తన ప్రపంచాన్ని ఆఖరిసారిగా కళ్ళతో స్పర్శిస్తున్నారు. ఓ ఇంటిని వదిలేయటం అంటే అంత సులభమా? ఆ అల్మరాలు, ఆ పాత ఫర్నిచరు, తన భార్య ప్రాణప్రదంగా చూసుకున్న ఆ వంట పాత్రలు అన్నీ తన జీవితంలో పెనవేసుకున్నవే. తన భార్య జ్ఞాపకాలు ప్రతి వస్తువులోనూ ఊపిరి పోసుకున్నాయి. ఇప్పుడు తను వెళ్ళబోయే ఆ ఇరుకైన గదిలో వీటన్నింటికీ చోటు లేదు. అక్కడ ఒక మంచం, ఒక చిన్న క్యాబినెట్, ఒక టీవీ, అన్నీ అవసరాలే, కానీ ఏది తనది కాదు. తన తరువాత ఈ వస్తువులన్నీ ఏమవుతాయి? రాజులు తమ కోటలనే వదిలి వెళ్ళారు. ఈ సామాన్యమైన సంపద ఎంత? ఇవన్నీ ప్రపంచానికి సంబంధించినవి. తనవి ఎలా అవుతాయి? తన తర్వాత ఈ ఫోటో ఆల్బమ్స్ ఎవరికో పనికిరాని కాగితాలు. పుస్తకాలను తూకానికి వేసేస్తారు, బట్టలను బయట పారేస్తారు. ఏముంది తనతో వచ్చేది? రామచంద్ర గారు నెమ్మదిగా వెళ్ళి తన భార్య నిత్యం అన్నం తినే ఒక స్టీలు ప్లేటుని, నీళ్లు తాగే గ్లాసును తీసుకొని సూట్ కేసులో పెట్టారు. అరుణ్ వెంటనే, నాన్న, ఇవి అవసరం లేదు, వాళ్ళు ప్లేటు గ్లాసు ఇస్తారు అన్నాడు. ఇవి మీ అమ్మ తినే ప్లేటు, తాగే గ్లాసు. తన జ్ఞాపకంగా తను నాతో ఉన్నట్లు ఉంటుంది అని అరుణ్ వైపు చూసి దీనంగా నవ్వారు. రామచంద్ర గారి చూపులు పూజ గది వైపు మళ్ళాయి. అక్కడ తన భార్య పుట్టింటి నుంచి తెచ్చి ప్రాణప్రదంగా పూజించిన సీతారాముల విగ్రహాలు ఉన్నాయి. ఆ విగ్రహాలను ఆఖరిసారిగా నిమురుతూ పక్కనే ఉన్న అరుణ్ వైపు దీనంగా చూశారు. ఆ చూపుల్లో వీటిని కూడా నాతో తీసుకొని వెళ్ళొచ్చా అన్న మూగ ప్రశ్న ఉంది. కానీ అరుణ్ భారమైన హృదయంతో వద్దన్నట్లుగా చిన్నగా తల ఊపాడు. గోడకు వేలాడుతున్న పాత క్యాలెండర్ మీద తన భార్య
చేతిరాతతో రాసిన పాల లెక్కలు, కూరగాయల లెక్కలు చూసి ఆ చేతిరాతే ఆమె ఆఖరి గుర్తుగా భావించి ఆ పేజీని చింపి జేబులో భద్రంగా పెట్టుకున్నారు రామచంద్రరావు. తను తన భార్య కలిసి నాటిన మల్లెతీగను, జామ చెట్టును ఆఖరిసారిగా చూసి వెళుతున్నాను అని ఆ చెట్టు ఆకులను ఆఖరిసారిగా నిమిరారు. హాల్లోని ఆ పాత ఈజీ చైర్ మీద తన భార్య కూర్చొని కుట్లు అల్లేది. ఇప్పుడు అది ఖాళీగా ఉంది. వెళ్ళేటప్పుడు ఆ చైర్ మీద పడిన దుమ్మును తుడిచి ఇక నిన్ను ఎవరు వాడరు అని దాని వైపు దీనంగా చూశారు. వెళ్ళే ముందు వంటగది మూలలో ఉన్న మట్టి కుండలోని నీళ్లను ఆఖరిసారిగా తాగారు. తన భార్యతో కలిసి ఆ కుండ కొన్న రోజును గుర్తు చేసుకున్నారు. తరచూ పలకరించే 2-3 పుస్తకాలు, ఐడి కార్డులు, అంతే. అంతటితో ఆ 4 దశాబ్దాల అనుబంధం 2 సూట్ కేసుల్లోకి కుంచుకుపోయినాయి. బయట కారు హారన్ వినిపించింది. రామచంద్ర గారు బరువెక్కిన హృదయంతో గోడకి తగిలించి ఉన్న తన భార్య ఫోటోకి దండం పెట్టి గడప దాటారు. ఒక్కసారి వెనక్కి తిరిగి ఆ ఇంటిని చూసుకున్నారు. నెమ్మదిగా వంగి ఆ గడపకు 3 సార్లు మొక్కుకున్నారు. అరుణ్ వైపు చూసి బలవంతంగా ఒక చిన్న చిరునవ్వు నవ్వారు రామచంద్ర గారు. ఆ నవ్వు వెనుక ఉన్న విషాదం ఆ దేవుడికి కూడా అర్థం కానిది. ఆ ప్రయాణం కేవలం హైదరాబాదు వైపు కాదు, ఒక నిశ్శబ్దపు ఒంటరితనం వైపు. హైదరాబాదులోని ఆ రిటైర్మెంట్ హోమ్ ఒక ఆధునిక దేవాలయంలా ఉంది. పచ్చని చెట్లు, సమయానికి పౌష్టికాహారం, నిరంతరం అందుబాటులో ఉండే వైద్యులు అన్నీ చూశాక అరుణ్ మనస్సు కుదుటపడింది. నాన్న ఇక్కడ సురక్షితంగా, సంతోషంగా ఉంటారు అన్న భరోసా అతనికి కలిగింది. వెళ్ళే ముందు నాన్న చెయ్యి పట్టుకొని, నాన్న, మీ పెన్షన్ ఇక్కడి ఖర్చులకు సరిపోతుంది. మందులు, చికిత్స బాధ్యత నేను చూసుకుంటాను. ప్రతి 6 నెలలకోసారి వచ్చి మిమ్మల్ని చూసి వెళ్తాను అని చెప్పి భారమైన హృదయంతోనే అమెరికాకు ప్రయాణమయ్యాడు. రామచంద్ర గారు మౌనంగానే తన కొడుకుకి వీడ్కోలు పలికారు. మేఘాలపైన విమానం నిశ్శబ్దంగా దూసుకుపోతుంది. కానీ అరుణ్ గుండెల్లో మాత్రం ఒక అలజడి. విమాన సిబ్బంది సూచనతో సెల్ ఫోన్ని ఫ్లైట్ మోడ్లో పెట్టాడు అరుణ్. వణుకుతున్న వేళ్లతో ఫోన్ గ్యాలరీ తెరిచి నాన్న ఫోటోను చూశాడు. ముడతలు పడిన ఆ ముఖం, కళ్ళల్లో నిండిన అదే నిశ్శబ్దపాత్మీయత. ఒక్కసారిగా అరుణ్ కళ్ళల్లో నుంచి జారిన ఒక కన్నీటి చుక్క సరిగ్గా నాన్న ఫోటో మీద పడి అక్కడి నుండి జారి అతని ఖరీదైన చొక్కాపై చిన్న మచ్చలా నిలిచిపోయింది. అరుణ్ సీటులో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. ఆ మూసిన కళ్ళ తెరపై తను మర్చిపోయిన బాల్యం ఒక్కొక్కటిగా రంగులు మార్చుకుంటూ ప్రత్యక్షమవుతుంది. నాన్న దగ్గర ఒక పాత ఇనుప సైకిల్ ఉండేది. ఆదివారం సాయంత్రం వచ్చిందంటే చాలు, ఆ సైకిల్ ముందు భాగంలో చెల్లి అనూష, వెనక క్యారేజీపై అరుణ్ని కూర్చోబెట్టుకొని పార్కుకు తీసుకొని వెళ్ళేవారు నాన్న. పార్కులో ఆడుకున్నాక తిరిగి వచ్చే దారిలో నాన్న బాదం పాలు కొనిచ్చేవారు. 2 గ్లాసులు తీసుకొని ఒకటి అనూషకి, మరొకటి అరుణ్కి ఇచ్చేవారు. నాన్న, మరి నీకు అని అడిగితే, నాకు కొంచెం జలుబు చేసిందిరా, మీరు తాగండి అని నాన్న నవ్వుతూ చెప్పేవారు.
అరుణ్కి 7 ఏళ్లున్నప్పుడు సైకిల్ నేర్పించడానికి నాన్న పడిన తాపత్రయం గుర్తొస్తే ఇప్పటికీ గుండె బరువెక్కుతుంది. నాన్న, వదలొద్దు నాన్న అని అరుణ్ భయంతో అరుస్తుంటే, నువ్వు తొక్కరా, నేను వెనకే ఉన్నాను అని నాన్న ఇచ్చిన ఆ భరోసా. కాసేపటికి వెనక్కి తిరిగి చూస్తే నాన్న చాలా దూరంలో రొప్పుతూ చెమటతో తడిసిపోయి ఆగిపోయి ఉండేవారు. అరుణ్ పడిపోతానన్న భయంతో ఆయన సైకిల్ వెనక కిలోమీటర్ల కొద్దీ పరిగెత్తేవారు నాన్న. పల్నాడులో కోటప్పకొండ తిరణాలంటే ఒక మహాప్రస్థానం. ఆ జన సముద్రంలో అరుణ్ తప్పిపోతాడన్న భయంతో నాన్న తన చెయ్యిని గట్టిగా పట్టుకునేవారు. ఆ రంగుల రాట్నాలు, బొమ్మల దుకాణాలు చూసి అరుణ్ నోరు తెరిచి అడిగిన ప్రతిదీ వెనుకాడకుండా కొనిచ్చేవారు నాన్న. తిరుగు ప్రయాణంలో అరుణ్ అలసిపోయి నిద్రపోతే ఆ కొండ దిగువ నుండి బస్టాండ్ వరకు మైళ్ళ దూరం అరుణ్ని తన భుజాల మీద మోస్తూ నడిచిన ఆ ఆనవాలు ఇప్పటికీ నాన్న భుజాల మీద వంగిన గూనిలా కనిపిస్తూనే ఉంది. సంక్రాంతి వస్తే లోకం అంతా కొత్త బట్టల రంగులతో మెరిసిపోయేది. కానీ నాన్న, ఆయన ప్రపంచం మాత్రం ఆ 3 చొక్కాలు 2 ప్యాంట్ల మధ్యే నిశ్శబ్దంగా మిగిలిపోయేది. అరుణ్కి, చెల్లికి ప్రతి పండగకి కొత్త బట్టలు ఉండాల్సిందే. స్కూల్ తెరిస్తే చాలు, చిరిగిన పాత యూనిఫాముల స్థానంలో కొత్తవి మెరవాల్సిందే. వాటి కోసం నాన్న తన ఇష్టాలను ఏనాడో వాటకెక్కించారు. అప్పుడప్పుడు అరుణ్ గమనించేవాడు, నాన్న వేసుకునే షర్ట్ కాలర్లు రంగు వెలిసిపోయి అరిగిపోయి పల్చగా కనిపిస్తుండేవి. ఆదివారం పూట చికెన్ వండితే నాన్న పళ్ళెంలో కేవలం పులుసు మాత్రమే ఉండేది. తన పళ్ళెంలోని మంచి ముక్కలు అన్నీ వేరి అరుణ్ పళ్ళెంలో వేసేవారు. నాకు పులుసు అంటేనే ఇష్టం రా, నాకు చాలా బలం ఉంది, నీకు బలం కావాలి, తిను అనేవారు. తనకి ఇష్టమైన పదార్థాన్ని కొడుకు కోసం త్యాగం చేస్తూ నాకిష్టం లేదు అని ఆయన చెప్పిన ఆ అబద్ధం ఈ ప్రపంచంలోనే అత్యంత అందమైన అబద్ధం. ఒకసారి నాన్న జేబులో నుంచి ఆయనకు తెలియకుండానే అరుణ్ కొన్ని డబ్బులు తీశాడు. ఆ విషయం తెలిసినప్పుడు నాన్న కోపంతో అరుణ్ని గట్టిగా 2 దెబ్బలు వేశారు. నాన్న కోపం అరుణ్ డబ్బులు తీశాడన్న ఆవేశం కాదు, తన కొడుకు క్రమశిక్షణ తప్పాడు, తప్పుదారిలో వెళ్తున్నాడన్న ఆవేదన. చిత్రమేమిటంటే ఆ దెబ్బలు తిన్న రోజే అరుణ్కి ఏదో ఒక మంచి జరుగుతుందని తెలుసు. ఎందుకంటే అరుణ్ని కొట్టిన కొద్దిసేపటికే నాన్న మనసు అపరాధభావంతో విలవిలలాడిపోయేది. తన బిడ్డను కొట్టిన ఆ చేతులే ఆ తర్వాత అతడిని హత్తుకునేవి. నాన్న వెంటనే ఆ అపరాధ భావాన్ని తీర్చుకోవడానికన్నట్లు అరుణ్ని సినిమాకి తీసుకెళ్ళేవారు. థియేటర్లో తను కోరుకున్న కూల్ డ్రింక్స్ కొనిచ్చి దారిలో వస్తూ అరుణ్కి ఎంతో ఇష్టమైన కోవా మాల్పూరిని స్వయంగా తినిపించేవారు. ఆ దెబ్బల్లో ఉన్న క్రమశిక్షణ, ఆ మాల్పూరిలో ఉన్న ఆత్మీయత ఈరోజు అరుణ్ని ఒక పరిపూర్ణ మనిషిగా నిలబడేలా చేశాయి. విమానం నెమ్మదిగా ల్యాండ్ అవుతున్నట్లు అనౌన్స్మెంట్ వినిపించింది. అరుణ్ కళ్ళు విప్పాడు. కనురెప్పల చివర చిన్న తడి. విమానం రన్వే మీద సాగుతుంటే అరుణ్ మనస్సు మాత్రం ఆ పాత సైకిల్ వెనుక కూర్చొని నాన్న వీపును హత్తుకొని ఉన్న ఆ చిన్నారి వయసులో లాగా మారిపోయింది. చూస్తూ ఉండగానే 4 నెలలు గడిచాయి. అమెరికాలో సాయంత్రం 5 గంటల సమయం. అరుణ్ తన ఆఫీస్ పనుల్లో మునిగిపోయి ఉన్నాడు. సరిగ్గా అదే సమయంలో ఇండియాలో సూర్యోదయం అవుతుంది. ఫోన్ మోగింది. రిటైర్మెంట్ హోమ్ నుండి ఆ ఫోను.
హలో అరుణ్ గారు, మీ నాన్నగారు ఈరోజు ఉదయం చనిపోయారు. రాత్రి నిద్రలోనే ఆయనకు గుండెపోటు వచ్చింది. మేము శాయశక్తులా ప్రయత్నించాం, కానీ ఫలితం లేకపోయింది. బాడీని తీసుకెళ్ళడానికి మీరు ఎప్పుడు వస్తారు? ఒకవేళ మీకు ఇబ్బంది అయితే ఇక్కడే అంత్యక్రియలు జరిపించడానికి మా దగ్గర ప్యాకేజీలు కూడా ఉన్నాయి. చెప్పమంటారా అని అవతల వ్యక్తి మాట్లాడుతున్న మాటలు అరుణ్ చెవికి వినిపించటం లేదు. ప్యాకేజీ అన్న మాట అతని గుండెను ముక్కలు చేసింది. ఒక్కసారిగా అరుణ్ మెదడులో నాన్న తన చెవిలో చెప్పిన ఆ ఆఖరి షరతు ప్రతిధ్వనించింది. నేను నీ కోసం వస్తాను నాన్నరా అరుణ్, కానీ నాది ఒక్కటే షరతు. నా ప్రాణం ఎక్కడ పోయినా నా దహన సంస్కారాలు మాత్రం నా ఊరిలోనే జరగాలి. నా భార్యను ఎక్కడైతే సాగనంపామో నన్ను అక్కడే కలపాలి. నా శవం నా సొంత ఇంటి నుంచే శ్మశానానికి బయలుదేరాలి. నా ఆఖరి ప్రయాణం నా సొంతింటి గడప నుంచే మొదలవ్వాలి అన్న నాన్న చెప్పిన ఆఖరి షరతు ప్రతిధ్వనించింది అరుణ్ చెవిలో. అవతలి వైపు నుండి హలో హలో సార్, లైన్లో ఉన్నారా అన్న పిలుపు విని అరుణ్ ఉలిక్కిపడ్డాడు. కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా గొంతును సవరించుకొని చెప్పాడు, ఏ ప్యాకేజీలు వద్దు. నాన్న అంత్యక్రియలు మా ఊరిలోనే, మా ఇంట్లోనే జరుగుతాయి. నేను బయలుదేరుతున్నాను, వస్తాను. అమెరికా నుండి అరుణ్, అనూష పరుగు పరుగున నరసరావుపేట చేరుకున్నారు. రామచంద్ర గారి పార్థివ దేహాన్ని ఆ ఇంటి మధ్యలో ఉంచారు. ఆయన కోరుకున్న విధంగా అదే గడప దాటి ఆయని ఆఖరి ప్రయాణం మొదలైంది. తన భార్య ఆనాడు చితి పక్కనే రామచంద్ర గారిని కూడా సాగనంపుతుంటే అరుణ్కి ఒక విషయం అర్థమైంది. నాన్న రిటైర్మెంట్ హోముకు వచ్చింది తన సంతోషం కోసమే తప్ప ఆయన ప్రాణం మాత్రం ఎప్పుడూ ఆ పాత ఇంటి గూడు కిందే కొట్టుకులాడుతూ ఉండేది. తన తండ్రి ఆఖరి కోరికను తీర్చానన్న తృప్తి ఉన్నా ఆయన ప్రేమను అర్థం చేసుకోవడంలో ఆలస్యం చేశానన్న వేదన మరోవైపు అరుణ్ కళ్ళల్లో కన్నీరుగా మారుతుండగా పల్నాడు గాలిలో నాన్న జ్ఞాపకాలు శాశ్వతంగా కలిసిపోయాయి. కర్మకాండలు ముగిసిన 3వ రోజు అరుణ్ భారంగా నాన్న కుర్చీలో కూర్చుని ఉండగా ఫోన్ మోగింది. రిటైర్మెంట్ హోమ్ మేనేజర్ నుంచి ఒక వాట్సప్ మెసేజ్. రామచంద్ర గారి జ్ఞాపకార్థం. అరుణ్ ఆ వీడియో ప్లే చేశాడు. మొదట నాన్న యోగా చేస్తున్న దృశ్యాలు, తోటి వృద్ధులతో కలిసి నవ్వుతూ చెస్ ఆడుతున్న చిత్రాలు, ఆపై భోజనశాలలో అందరితో ముచ్చటిస్తున్న క్లిప్పింగ్స్ వచ్చాయి. వీడియో మధ్యలో ఆ సంస్థ వారు నిర్వహించిన ఒక ఇంటర్వ్యూ దగ్గర దృశ్యం ఆగింది. స్క్రీన్ మీద రామచంద్ర గారు కనిపిస్తున్నారు. ఎదురుగా ఉన్న వ్యక్తి, రామచంద్ర గారు, ఒకవేళ మీకు దేవుడు కనిపిస్తే మీరు ఏమి కోరుకుంటారు? అదేమిటి అని అడిగారు. దానికి సమాధానంగా రామచంద్ర గారు కాసేపు శూన్యంలోకి చూశారు. ఆయన కళ్ళలో ఒక అంతులేని వేదన, వెనువెంటనే ఒక చిన్న మెరుపు మెరిశాయి. గొంతు సవరించుకొని ఆయన ఇలా మొదలుపెట్టారు. దేవుడు కనిపిస్తేనా నాకు స్వర్గం వద్దు, మోక్షం వద్దు. నన్ను ఒక్కసారి కాలంలో వెనక్కి తీసుకెళ్ళమని కోరుకుంటాను. నా భార్య బతికున్న రోజుల్లోకి, నా పిల్లలు పసివాళ్లుగా ఉన్న ఆ క్షణాల్లోకి వెళ్ళాలని ఉంది. ఆ రోజు గనక తిరిగి వస్తే నా పిల్లల్ని అమెరికా పంపాలన్న ఆలోచననే విరమించుకుంటాను.
ఎందుకంటే వాళ్ళ తోడు ఎంత విలువైనదో ఈ ఒంటరితనం నాకు నేర్పింది. ఆయన కొంచెం ఆగి కళ్ళద్దాలు తుడుచుకుంటూ కొనసాగించారు. నా మనవడు మనవరాలితో నాకు అర్థం కాని ఇంగ్లీష్లో కాకుండా వాళ్లకు ముద్దు ముద్దుగా తెలుగు నేర్పిస్తూ మనసారా మాట్లాడాలని ఉంది. నా కొడుకు పొద్దున్నే ఆఫీస్కి వెళ్తుంటే ఆశీర్వదించాలని, నా కూతుర్ని చూడాలనిపించినప్పుడు విమానాల కోసం చూడకుండా నేరుగా బస్సు ఎక్కి వెళ్ళి తనని కళ్ళారా చూసి రావాలని ఉంది. ఆ చిన్న పెంకుటింట్లో మేమందరం కలిసి భోజనం చేసిన రోజులే నా జీవితంలో అత్యంత సంపన్నమైన రోజులు. ఆ రోజుల్ని నాకు తిరిగి ఇమ్మని అడుగుతాను అని ఆయన పలికిన ఆ మాటలతో ఆ వీడియో ముగిసింది. పిల్లల భవిష్యత్తు అనే మహాసముద్రంలో వారి జీవితం సాఫీగా సాగడానికి తన సుఖాలను వదులుకొని చిరిగిపోయేదాకా గాలిని ఎదురొడ్డి నిలబడిన నిశ్శబ్ద తెరచాప నాన్న. నిజాలు ఒక కథలా ఉంటాయి కదా అంటూ మిత్రుడు బెహరా వెంకటరమణ ఆయన కథా సౌజన్యంతో మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో కానమోకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం శీర్షికగా గాలిని ఎదురొడ్డి నిలబడే నిశ్శబ్దం తెరచాప నాన్న అనేటువంటి కథ కాని కథ ఈ సౌజన్యాన్ని మిత్రుడు బెహరా వెంకటరమణతో పంచుకుంటూ మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.